ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న సహోదర సహోదరులు మంది మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో కూడా మనమందరము కలిసి ఆయన మాటను చదువుకొని మనలో ఉన్న లోపాలను సరి చేసుకుని ప్రభువులు ఎదగడానికి ప్రయాసపడతాం. ఆదికాండం 3వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు. 2 వచనాలు మనం చదువుతాం. 6వ వచనం 7వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారం మనకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకం ఇచ్చు రమ్యమైనదే ఎందుకు చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చును, అతడు కూడా తినెను. కాబట్టి ఇవ్వబడినటువంటి దేవుని ఆజ్ఞకి ఇరువురు అవిధేయులుగా చూపడం అనేది ఈ కార్యక్రమంలో మనం చూడొచ్చు. 6వ వచనంలో ఈ విధంగా వారు దేవునికి అవిధేయులైనప్పుడు దానివల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటో ఆలోచించే. 7వ వచనము. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఫలములను వారు తిన్నారో, 7వ వచనంలో, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజుర పాకులు కుట్టి తమకు కచ్చడలను చేసుకునేది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పండును వారు తిన్నారో, తినిన వెంటనే వారికి జరిగినటువంటి మొదటి ఒక పరిణామం ఏమిటంటే 7వ వచనంలో వారి యొక్క కన్నులు తెరవబడింది. ఇది 2 రకాలైనటువంటి ఆలోచనలు మనము గుర్తించవచ్చును. ఒకటి, వారి యొక్క ఆత్మసంబంధమైన స్థితిని గుర్తించేటువంటి ఒక గ్రహింపు శక్తి, అది కన్నులు తెరవడం అనేది. రెండోది, వారి యొక్క బాహ్యమైన పరిస్థితిని కూడా వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. వారి కన్నులు తెరవబడినది అన్నట్లయితే, ఒకటి, వారి ఆత్మసంబంధమైన స్థితిని వారు గుర్తించగలిగినారు. మనం దేవునికి అవిధేయులయ్యాము, మనం దేవుని ఆజ్ఞకి అతిక్రమించామని వారు తెలుసుకోవడం జరిగింది. రెండోది ఏమిటంటే, వారు బాహ్యమైన శరీరాన్ని కూడా కళ్ళు తెరవబడిన చూడగలిగినారు. బాహ్యమైన శరీరమే, ఇంతకు ముందు కొన్నటువంటి శరీరమే, పండును తినడానికి ముందు కొన్నటువంటి అదే శరీరము, పండును తిన్న తర్వాత ఉన్నటువంటి శరీరం కూడా అదే. కానీ వారికి తెరవబడినటువంటి కన్నులు అనేది అది ఏ విధంగా అనుగ్రహించి భూసంబంధమైనటువంటి కన్నులు అంటే అప్పటివరకు గుడ్డివారని దాని అర్థం కాదు. వారి యొక్క కన్నులు ఏం చేసిందంటే, అంటే వారికి ఇవ్వబడినటువంటి గ్రహింపు శక్తి ఏం చేసిందంటే, వారు దిగంబరులమని గుర్తించినట్లుగా అది వారికి పాఠాన్ని నేర్పించింది. ఇంతకుముందు వాళ్ళు దిగంబరులు అనేవారు దిగంబరులే, ఇంతకుముందు కూడా దిగంబరులే, పండును తినడానికి ముందుగా వారు దిగంబరులే. కానీ గుర్తించే జ్ఞానము గ్రహింపు శక్తి వారికి లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పండును తిన్నారో, ఇప్పుడు వారి కన్నులు తెరవబడిన వెంటనే ఏం జరిగిందో మనం 8వ వచనంలో ఒకటి తెలుస్తుంది. కానీ 7వ వచనంలో ఏం జరిగిందంటే, వారు కన్నులు తెరవబడినందువలన తమ యొక్క దిగంబరతను, తాము దిగంబరులమని గుర్తించుకునే ఒక శక్తి, గ్రహింపును దేవుడు ఏం చేశాడు, వారికి అనుగ్రహించడం జరిగింది. వెంటనే చూశారు, తాము దిగంబరులమని తెలిసిపోయింది. తెలిసిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలి? తాము దిగంబరులమని గుర్తించిన తర్వాత వారు చేసినటువంటి పని ఏమిటంటే, 7వ వచనంలో అని చెప్తున్నాడు, వారు దిగంబరులను తెలుసుకుని అంజుర పాకులను కుట్టి తమ కర్షకులుగా చేసుకునేది. కాబట్టి అంజుర పాకులతో ఏం చేశారు, వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవడం జరిగింది. అది 7వ వచనంలో మనకు తెలియజేసేటువంటి విషయము. 8వ వచనం గమనించారు. చల్లని పూట ఆదాము అతని భార్య తోటలో సంచరించినప్పుడు దేవుడని యెహోవా స్వరము విని, దేవుడని యెహోవా ఎదుట రాకుండా దాని తోట చెట్ల మధ్య దాముకొనగా, దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అని అందుకు అతడు, నేను తోటలో నీ స్వరమును వినినప్పుడు దిగంబరులో ఉంచిన గనక భయపడి దాక్కుంటుంది. ఈ యొక్క పండుగ ఎంతమంది తిన్నారు? 2 తిన్నారు. ఎవరెవరు తిన్నారు? మొదట అవ్వ తిన్నది, రెండోది వచ్చి
ఆదాము కూడా తినడం జరిగేది. అయితే దీనిని అందువలన ఏం జరిగిందనేసి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది, గమనించాను. 1 తిమోతి 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను. మొదటగా ఎవరు మోసపరచబడింది? అవ్వ. తర్వాతే ఆదాము మోసపరచబడ్డాడు. కాబట్టి పాపములో మొదటగా చిక్కినది ఎవరు? అవ్వ. రెండోదిగా వచ్చి ఆదాము. సరే, వీరు యొక్క పండును తినిన తర్వాత జరిగినటువంటి 3 ప్రత్యేకమైన పనులు ఏమిటో వారి దగ్గర నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరి దగ్గర నుంచి? ఆదాము అవ్వల దగ్గర నుంచి. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు అనేది రెండోది చూస్తాం. దేవుడు ఏం చెప్పబోతున్నాడు అనేది మళ్ళా చూస్తాం. కానీ ఈ యొక్క పండును తినినందువలన వెంటనే జరిగిన 3 పరిస్థితులు ఏమిటో ఒకసారి మీరు ఆలోచించేయండి. 1, ఈ 3 విషయాలు జరిగాయి. ఏ 3 విషయాలు? ఎప్పుడైతే పండును వారు తిన్నారో తినిన వెంటనే వారికి కలిగిన 3 ప్రత్యేకమైన విషయాలు ఏమిటంటే, 1, వారికి దిగంబరత్వం వారు గుర్తించారు. తాము దిగంబరులమని వారు ఏం చేశారు? వారు గుర్తించడం అనేది జరిగింది. 2, ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడిందో ఆ పండును తిన్నారో ఆ దిగంబరతను గుర్తించారు, వారు భయపడ్డారు. 8వ వచనం చెప్పబడుతుంది, గమనించండి. చల్లని పూట ఆదాము అతని భార్య తోటలో సంచి దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని యెహోవా ఎదుట రాకుండా తోట మధ్యలో దాక్కునేగా దేవుడిని యెహోవా ఆదామును పిలిచాను, ఎక్కడున్నావని అడిగాడు. నీవు తినకూడదు. 10వ వచనంలో, అందుకు అతడు నీ తోటలో స్వరం విన్న దిగంబరినని ఉంటుంది కనుక భయపడి. దేన్ని తీసుకొచ్చింది? యొక్క పండును తినడం. పండు ఏం చేసింది? వీళ్ళకి భయాన్ని తీసుకొచ్చి. ఇంతకుముందు భయపడలేదా? ఇంతకుముందు భయపడలేదు. ఇంతకుముందుగా భయపడలేదు. ఎవరిని చూసి కూడా భయపడలేదు? సాతాను చూసే భయపడలా. సాతాను చూసే వారు భయపడలేదు. దేవుని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. మనం భయపడాల్సిన ఎలాంటి అవసరం లేదు. సాతానుడి యొక్క రూపమును మనుషులకు ఎవరు కూడా చూపించలేదు. ఎందుకంటే మన యొక్క రూపం అంత భయంకరంగా ఉంటుందేమో, అందువలన అతడు సర్పరూపంలో వచ్చాడు. కాబట్టి సాతానుడు తన సొంత రూపంలో మనుషుని చూపించినట్లయితే మనుషులు భయపడిపోతారు. మనుషులు ఎవరు కూడా తట్టుకోలేరు వారి యొక్క రూపం చూసి. అందుకనే సాతానుడు ఏం చేసేది? ఇప్పుడు సర్పము ద్వారా అవ్వ దగ్గరకు రావడం అనేది జరిగింది. వారు సాతానికి భయపడలేదు. మరి ఏ జంతువుకు కూడా వారు భయపడలేదు. వారు స్వేచ్ఛగా జీవించారు. దేవుని కూడా వారికి దైవ సంబంధమైన భయం అనేది, కానీ వారి యొక్క ఇలాంటి భయం అనేది వారికి అన్నది కూడా కలగలేదు. ఎప్పుడైతే తాము దిగంబరులమని గుర్తించి, ఎప్పుడైతే వారు పండును తిన్నారో, పండును తిన్న వెంటనే ఎప్పుడైతే వారు దిగంబరుల స్థితి వాళ్ళకి తెలియజేయబడిందో భయం వచ్చేసింది. ఈ భయం అనేది ఏం చేసింది? ఇప్పుడు భయం అనేది దేనికి వచ్చినటువంటి భయము? ఆదాముకి అవ్వను చూసి భయం కాదు, అవ్వను చూస్తే ఆదాముకు భయం కాదు. లేక సాతాను దాని భయపడి వారు దాముకోలేదు. ఎవరికి వచ్చి దాముకున్నారు? వాళ్ళు దేవుడు వస్తున్నప్పుడు దేవునికి భయపడి వారు ఏం చేస్తారు? వాళ్ళు దాముకున్నారు. దేవుడు వస్తున్నాడని వాళ్ళు ఎలా ఎరుగున్నారు? ఇది ఏ సందర్భం దేవుడు వస్తున్నాడు గమనించాలి. ఎలాంటి సందర్భం అది? సాయంకాల సమయం, చల్లని పూట, చల్లగా ఉండేటువంటి సాయంకాల పూట. ఒకవేళ అది ఎప్పుడు ఉండేటువంటి ఒక క్రమంగా ఉండొచ్చు.
వారు సాయంకాలంగా దేవుణ్ణి మహింపరచడానికో, లేకపోతే దేవుని స్తుతించడానికో, లేదంటే దేవుని యొక్క మాటలను వారు తెలియజేయడానికి, వీరు తమ యొక్క భక్తిని దేవుని తెలియజేయడానికి ఒక సమయం అది గుర్తించబడి ఉండవచ్చు. కాబట్టి ఆ యొక్క చల్లని పూటలో, ఆ యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు రావడం అనేది జరిగింది. కానీ ఈ చల్లని పూట అనేది దేవుడు వచ్చేటప్పుడు వీళ్ళెందుకు భయపడ్డారంటే, ఒకవేళ ఏ విధంగా ఉండొచ్చునంటే, సీనాయి కొండ మీద దేవుడు వచ్చినప్పుడు ఆ యొక్క కొండ ఏ విధంగా అయితే భయంకరంగా ఉన్నదో, ఉరుములతో మెరుపులతో గొప్ప శబ్దంతో ఉన్నదో, అలాంటి ఒక శబ్దం అనేది ఏం చేసి ఉండొచ్చు వీరు. ఇంతకుముందుకు దేవుడు వచ్చినప్పుడు చల్లగానే వచ్చాడు. ఇంతకుముందుకు దేవుడు వచ్చినప్పుడు వారికి సమాధానంగా ఉన్నారు కాబట్టి వారు ఎలాంటి సమస్య లేదు, వారు వెళ్ళి దాముకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరిగిందో దేవుడు వచ్చేటువంటి సందర్భం అనేది ఒకవేళ భయంకరమైన స్థితిగా ఉండొచ్చు. అలాంటి భయంకరమైన స్థితిలో ఆయన వస్తున్నాడని వారు చూసినందువలన, అయ్యా దేవుడు వచ్చేటటువంటిది ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు చల్లగా వచ్చేటటువంటి వాడే కదా, దేవుడు ముందుగా వస్తున్నాడని వాళ్ళు గుర్తించారు. కానీ ఇంతకుముందు ఏం చేయలేదు ఆ విధంగా వారు భయపడి దాముకోలేదు. కానీ ఇప్పుడు వెళ్ళి దాముకున్నారంటే ఆ యొక్క భయమును పుట్టించినటువంటిది దేవుడు వచ్చేటువంటి ఆ యొక్క ఒక శబ్దంగా ఉండడానికి అవకాశం ఉంది. అది విన్న వెంటనే దేవుడు ఎప్పుడు లేని విధంగా వస్తున్నాడు అనేటువంటి భయం అనేది వారిలో పుట్టింది. మనం పాపం చేశాం, దేవుడు మనల్ని ఎలాగైనా సరే శిక్షిస్తాడని వారు భయపడడానికి అవకాశం అనేది ఉంది. వారు వెళ్ళారు, వారు వెళ్ళి దేవుడు వస్తున్నాడు. ఇంతకుముందుగా ఏం చేసేవారు, దేవుడు వచ్చేటప్పుడు వాళ్ళే దాముకునేటువంటి వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏం చేసింది, వారి యొక్క పాపం అనేది ఏం చేసిందంటే దేవునికి దూరంగా వారిని దేవుడు చూస్తేనే భయపడే స్థితికి తీసుకొచ్చేసింది. మనుషుని యొక్క పాపస్థితి ఏం చేస్తుందంటే దేవునికి భయపడే చేసేటట్టుది. నువ్వు దేవుని సమూహానికి రాలేదన్నట్లయితే, నువ్వు దేవుని యొక్క సన్నిధిని కలుసుకోవడం లేదంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని దేవుని ఆరాధన చేయడానికి మనకి తోచడం లేదంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం కలుసుకొని స్వతంత్రంగా దేవుని ఆత్మతో సత్యముతో యథార్థంగా నువ్వు ఆరాధన చేయడానికి దూరం అవుతున్నావు అన్నట్లయితే, దేవుని యొక్క మాటలను వినడానికి నీకు ఇష్టం లేనట్లయితే, దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చి పరిశుద్ధులతో కలిసి దేవుణ్ణి అందరం స్తుతించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, దాని అర్థం ఏమిటంటే నువ్వెక్కడున్నావు, నువ్వు దేవుని సన్నిధికి రావడానికి నీకు ఇష్టం లేదు, నువ్వు దాముకో ఉన్నావు. ఆ విధంగా దాముకోవడానికి కారణం ఏమిటి, నీ యొక్క పాపము. ఇక్కడ ఆదాము యొక్క పరిస్థితి కూడా అలాంటిదే. ఈనాడు మనము దైవ కార్యక్రమాలు జరిగిస్తున్నాం, ప్రతి ఆదివారం మనం కూడుకుంటున్నాం, మంచిదే. దాంట్లో ఎలా భయం లేదు, ఎలాగైనా సరే మనం వచ్చి కలుసుకునేస్తున్నాం. ఇలాంటి బైబిల్ తరగతులు జరిగించినప్పుడు వచ్చి కలుసుకుంటున్నాం. కానీ బుధవారం వస్తే మాత్రం కలుసుకోము. ఎందుకు కలుసుకోము? బుధవారానికి మాత్రం మనకి లెక్కలేనన్ని పనులు దాముకుంటాం. ఆ రోజు ఆదామావుల్లాగా ఎక్కడెక్కడ దాముకుంటూ ఉంటాం మనకు తెలియదు. బుధవారం క్లాసుకి మాత్రం మనం కలుసుకోము. కానీ ఏం చేస్తాం, మనం ఆదివారం క్లాస్ ఖచ్చితంగా కలుసుకుంటాం. కారణం ఏమిటంటే అది ఆజ్ఞ కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞ, మనం ఆరాధన చేయాలి కాబట్టి అందరం కలుసుకుంటున్నాం. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే, పనులు ఉన్నా పనులు లేకపోయినా సరే మనం కలుసుకుంటున్నాం. కానీ బుధవారం క్లాస్కి మాత్రం ఏం చేయడం లేదు, మనం కలుసుకోం. ఎందుకంటే ఆ రోజు ఏం చేస్తున్నాం, మనం ఆదామవ్వలాగా ఎక్కడో దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనకి ఇష్టం లేకుండా ఏం చేస్తున్నాం, మనం దాముకుంటున్నాం. దయచేసి వాటిని కూడా మీరు పరిశోధించండి. అందువల్ల మీరు పాపం చేసి దాముకుంటున్నారు, దాని అర్థం కాదు. ఎందుకు దాముకుంటున్నారు మీకు తెలుసు. కాబట్టి దాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన ప్రేమతో కోరుకోవడం జరుగుతుంది. పాపం అనేది ఏం చేస్తుందంటే అవమానాన్ని తీసుకొస్తుంది. పాపం అనేది ఏం చేస్తుందంటే అవమానాన్ని తీసుకొస్తుంది. అవమానం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర దేవుని విషయమైన అవమానం. ఆదాము విషయంలో అవమానపడలేదు, విషయంలో ఆదాము అవమానపడలేదు. ఈ యొక్క అవమానమును తీసుకొచ్చినది ఏమిటి? పాపము. ఈ పాపం వలన వచ్చినటువంటి అవమానం ఏం చేయలేకపోయారు వాళ్ళు, దేవుని ఎదుట వారు నిలబడలేకపోయారు.
నీ యొక్క అవమానం అంటే పాపపు వలన కలిగేటటువంటి అవమానము నీకైనా సరే, నాకైనా సరే, మరి లోకంలోని ఎవరికైనా సరే దేవుని యొక్క సన్నిధిలో నిలబడడానికి అతని ధైర్యం అనేది ఉండదు. ఏ మనుషుడైనా సరే, నువ్వు అవమానపరచబడి ఉన్నాను, నేను దేవుని యొక్క సన్నిధికి రాలేను అన్నట్లయితే ఆదాము అవ్వలను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు వారు రాలేకపోయారు? దేవుడు వస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధికి వారు రాలేకపోయారు. కారణం ఏమిటి? దేవుడు చేంజ్ చేయడం లేదు. దేవుడు వచ్చాడు, ఆయన ఏదో కొత్తగా రాలేదు, ఎప్పుడు వచ్చే విధంగానే వచ్చాడు. అది మనుషుని ఏం చేయలేదు, మనుషుని దగ్గర రావడానికి దేవుడు ఏం చేయలేదు, మంచి ఎండవేళ రాలేదు, లేక మనం వారు నిద్రపోయేటప్పుడు రాలేదు, ఎలాగైనా వారిని పట్టుకుందామనేసి. లేనట్లయితే ఉదయం రాలేదు, వారు నిద్ర లేచిన వెంటనే మనం వాళ్ళని అలాగే క్యాచ్ చేయొచ్చు వచ్చాను. దేవుడు ఏం చేస్తున్నాడు? చల్లని పూట వస్తున్నాడు. చల్లని పూట వచ్చినప్పుడు, చల్లని పూట ప్రదేశం ఏ విధంగా ఉండాలి? చల్లగా ఉండాలి. కానీ దానికి వ్యతిరేకంగా ఏముంది? ఇది వ్యతిరేకంగా ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి అనేది నెలకొల్పబడింది. ఏం చేసిందంటే వారిల్లు దాముకున్నారు. యోబు 40:3. యోబు 40:3. అప్పుడు యోబు యెహోవాకు ఎలాగో ప్రత్యక్షించము, నేను నీచుడను. పాపం అనేది ఒక మనిషిని ఏం చేస్తుందంటే నీచుడుగా చేస్తుంది. ఏ నీచుడు దేవుని సన్నిధికి చేరలేనటువంటి వాడు. ఇక్కడ ఆదాము యొక్క పరిస్థితి ఏమిటి? వారికి అవమానం జరిగింది, వారు అవమానపరచబడ్డారు. ఎంతగా వారు అవమానపరచబడ్డారు? వారు భయపడి దాముకున్నంతగా వారు. ఈ అవమానం తీసుకొచ్చింది ఏమిటి? ఇక్కడ భయం అని చెప్పబడింది కదా. నేను భయపడి ఏం చేశాను? 10వ వచనంలో నేను స్వరం మీద దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాముకున్నాను. వాస్తవానికి ఇంకొక పదం ఏం ఉపయోగించబడింది? నేను అవమానంతో దాముకున్నాను, భయంతో దాముకున్నాను అనడానికి. ఇప్పుడు గమనించండి, ఎందుకు నువ్వు దాముకున్నావు? అవమానంగా ఉన్నది. కారణం ఏమిటంటే ఇంతకుముందు ఉన్నటువంటి అదే రూపాన్ని, ఇంతకుముందు వారు దిగంబరులుగా దేవుని సన్నిధికి వచ్చారు, అక్కడ వారికి అవమానం కనబడలేదు. కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు? వారి యొక్క స్థితిని, బాహ్యమైన స్థితిని ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు? వారు కచడలు కప్పుకున్నా సరే ఆ స్థితిలో దేవుని యొక్క సన్నిధికి ఏం చేయలేకపోతున్నారు? కనబడలేకపోతున్నారు. కారణం ఏమిటి? వారి యొక్క అవమానం అనేది అంజురపు ఆకులతో కప్పుకునేటువంటి అవమానం కాదు. అది అంజురపు చెట్టు యొక్క ఆకులను కట్టుకొని వారు కచడాలుగా, అంటే వారి యొక్క బెల్ట్ లాగా కట్టుకున్నారు అన్నమాట, లుంగిలాగా కట్టుకున్నారు చుట్టూ. ఒకని యొక్క అవమానము, పాపం వల్ల కలిగినటువంటి అవమానం అనేది అంజూరపు ఆకులను కచడాలుగా నువ్వు కట్టుకున్నందువలన అది కనబడకుండా పోయేటటువంటిది కాదు. నువ్వు కచడలు తెచ్చుకొని నువ్వు కట్టుకునేసినంత మాత్రాన పాపం వలన కలిగినటువంటి ఆ యొక్క అవమానం అనేది ఏం చేయదు, అది కనబడకుండా పోదు. ఆదమ్మలు అదే చేసేవారు. కచడలు కట్టుకొని తన అవమానాన్ని ఏం చేశారు వాళ్ళు? దిగంబరులం అనేటువంటి అవమానాన్ని ఏం చేశారు వాళ్ళు? కప్పుకోవాలనుకున్నారు. కానీ ఆకులు అనేది నీ యొక్క పాపం వలన కలిగినటువంటి అవమానం కప్పుకుంటే ఏం చేయదు, అది కప్పుకునే అది అలాగే మరుగైపోయేటువంటిది కాదు. ఆదమ్మ వాళ్ళు అలాగే చేశారు. ఎజ్రా 9:6. ఎందుకు వారు అంతగా అవమానపరచబడుతున్నారు గమనించాలి. ఎజ్రా 9:6. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడినై ఉన్నాను. మా దోషములు మా తలల్లో పైగా హెచ్చున్నవి, మా అపరాధం ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. ఎందుకు ఎజ్రా గారు ఏ విధంగా ఎజ్రా గారు మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు కదా, నా ముఖమును నీ వైపు ఎత్తుకోవడానికి ఏ విధంగా ఉంది? నాకు సిగ్గుగా ఉంది. ఆదాము అవ్వలు ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారంటే వారికి ఇవ్వబడినటువంటి అవమానము, సిగ్గు అనేది వారికి అలా చేసింది. ఈ సిగ్గు అనేది బాహ్యమైన సిగ్గు కాదు, బాహ్యమైనటువంటి ఒక సిగ్గు కాదు అది. ఎందుకంటే దేవుని యొక్క దృష్టికి అది పెద్దగా కనబడదు ఆయనకి. ఇప్పుడు పాపం చేయడానికి ముందుగా వారు ఏ విధంగా ఉన్నారో
ఏ విధంగా ఉన్నారు? దిగంబరులుగానే ఉన్నారు. పాపం చేసిన తర్వాత కూడా వారు దిగంబరులుగానే ఉన్నారు. దేవుని దృష్టిలో పాపం చేయడానికి ముందుగా వారు దిగంబరులుగానే ఉన్నారు. నువ్వు కచ్చడలు కచ్చుకోకపోయినా సరే నీ దాని దృష్టిలో ఏ విధంగా ఉన్నావు? నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు కప్పుకున్నందువలన అయ్యా నా యొక్క అవమానాన్ని, సిగ్గుని నేను కప్పుకునేశాను కాబట్టి నీ దృష్టిలో నేను అలాగే ఉండాలనుకున్నట్లు కుదరదు. దేవుడు నిన్ను ఏ విధానంలో ఉంచున్నాడు? నువ్వు దిగంబరుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను గౌరవించిన ఆయన, నువ్వు పాపం చేసినందువలన నీకు దిగంబరు అని నువ్వు గుర్తించగలిగినావు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము? ఒకే రకంగా ఉన్నాము. అంటే దేవుడు మన దృష్టిలో ఇప్పుడు నేను ఆదాము అవ్వలు ఉన్నారు, వారు దిగంబరులుగానే ఉన్నారు. పాపం చేయడానికి ముందు వారు దిగంబరులుగానే ఉన్నారు. బట్టలు లేవు, దిగంబరత్వం కలిగి ఉన్నారు. మంచిదే. ఇది పాపం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? కచ్చడలు కట్టుకున్నారు. అది ఈ యొక్క మార్పు అనేది ఎవరిలో జరిగింది? ఆదాము అవ్వలో జరిగిందే. కానీ నువ్వు కచ్చడలు కట్టుకొని దేవుని వైపు దగ్గర నిలబడినా, నువ్వు దిగంబరి కచ్చడ లేకుండా నువ్వు దేవుని దగ్గర నిలబడినా సరే దేవుని దగ్గర ఎలాంటి మార్పు అనేది లేదు. దేవుని దగ్గర ఎలాంటి మార్పు లేదు. దేవుడు నేను దిగంబరిగానే చూశాడు. ఇప్పుడు నువ్వు పాపం చేసిన తర్వాత నువ్వు అదే దిగంబరత్వం కలిగి ఉన్నాను సరే, అది పెద్దగా దేవునికి ఏం చేయదు. అది దానివల్ల సమస్య లేదు. కానీ మార్పు అనేది ఎక్కడ జరిగింది? నాలో జరిగింది. నాలో జరగడానికి గల కారణం ఏమిటి? నా యొక్క పాపము. నా యొక్క పాపం ఏం చేసిందంటే, నా యొక్క కచ్చడలను ఖర్చుకుంటే సరిపోతుంది అనుకున్నట్లయితే నేను దేవుని దగ్గర నిలబడేటువంటి వాడిని. కానీ ఆదాము అవ్వలు కచ్చడలు కప్పుకొని వారి అవమానాన్ని వారు చూసుకున్నారు. కానీ ఒకవేళ కచ్చడలు కట్టుకున్నట్లయితే తమ యొక్క దిగంబరత్వము, తమ యొక్క అవమానము పోయింది అనుకున్నట్లయితే వారు ఎవరి దగ్గరికి వచ్చి ఉండాలి? దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉండాలి. కానీ వారు రాక. కారణం ఏమిటంటే పాపం వలన కలిగినటువంటి అవమానము, పాపం వలన కలిగేటువంటి ఆ యొక్క సిగ్గు అనేది నువ్వు కచ్చడలు ఖర్చుకున్నందువలన ఏం చేయదు? తొలగిపోయేటువంటిది కాదు. ఆనాడు ఆదాము యొక్క పరిస్థితి అలాంటిదే, ఈనాడు నీ పరిస్థితి, నా యొక్క పరిస్థితి అయితే. ఈనాడు ఏం చేస్తున్నారు? ఒక పాపం చేసి కౌంటర్ బ్యాలెన్స్గా, తండ్రి నేను పాపం చేసేసాను, సరే పాపం చేశాను, ఇక మీద నేను పాపం చేయను కాబట్టి 100 మందికి నేను చీరలు వేస్తాను, 100 మందికి నేను భోజనాలు పెడతాను. నువ్వు కచ్చడలు కప్పుకోవచ్చునేమో. నువ్వు దాన్ని కప్పుకుంటున్నావు నీ పాపాన్ని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దానివల్ల కలిగినటువంటి అవమానమును నువ్వు పెట్టుకున్నటువంటి కచ్చడ వలన తొలగిపోయేటువంటిది కాదు అది. అలాగైనట్లయితే అవమానం అనేది తాను కట్టుకున్నటువంటి అంచురూప ఆకుల ద్వారా అది తీసివేయబడేది అన్నట్లయితే ఆదాము ఇప్పుడు ధైర్యంగా ఏం చేసి ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చి ఉండాలి. కచ్చడలు కట్టుకున్నాడు, అయినా దేవుని సన్నిధికి రాలా. ఎందుకు రాలేకపోయాడు? కారణం ఏమిటంటే పాపం వలన కలిగినటువంటి అవమానం అంత ఘోరమైంది. పాపం వలన కలిగినటువంటి సిగ్గు, అవమానం అనేది అంత నీచమైనటువంటిది. నువ్వు కుష్ఠరోగివి, దేవుని యొక్క సన్నిధికి రావడానికి నువ్వు అపాత్రుడివి. ఆ రోగం అనేది అలాంటి రోగం, అది ఆ పాపం యొక్క రోగం అనేది. ఆ పాప రోగం ఏం చేసినదంటే ఏ మనుషుడైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క స్వరమును నువ్వు వినడానికే నీకు భయం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది. అందువల్ల నువ్వేం చేస్తున్నావు? ఆదాము అవ్వలు దాముకున్నట్లుగా మనం ఏం చేస్తున్నాం? దాముకుంటున్నాం. సహోదరులారా, ఆదాము యొక్క పాపం అనేది ఆయన చిటుకున వేలులో ఒక గోరు పోయినట్లు కాదు. ఒక పండుని తిన్నందువల్ల ఏముంది అనుకుంటున్నాం మనం? ఒకే ఒక పండు కదా, ఆ పండుని ఎట్లా తెలియకుండా తినేశారు. ఆదాము అవ్వలు తెలిసి ఉంటే తిన్నుంటారేమో, తెలియకుండా వారు ఆ యొక్క పండుని తినేసినందువలన వారికి పోయింది ఒక చిటికిన వేలు అనుకున్నట్లయితే పొరపాటు. వారికి పోయినది ఏమిటి? ఘోరమైన అవమానము. అవమానం అనేది ఆకుల వలన చెరిగిపోయేది కాదు. అది అవమానం అనేది దాముకున్నది వలన తొలగిపోయేటువంటిది కాదు. అది అవమానం అనేది నువ్వు ఎక్కడ దాముకున్నా సరే నిన్ను బయటికి ఈడ్చి నిన్ను శిక్షించడానికి
నిన్ను ముందుకు చేసేటువంటి నీ యొక్క పాపమే నీకు విరోధంగా సాక్ష్యం పలికేటువంటిది. నా పాపం ఏం చేస్తుంది? నేను చేసిన పాపము మనం అనుకుంటున్నాం, నేను చేసిన పాపం నన్ను వదిలిపెట్టేది అనుకుంటున్నాం. నేను చేసిన పాపం నన్ను వదిలిపెట్టదు, నాకు విరోధంగా దేవుని దగ్గర సాక్ష్యం చెప్తుంది. అది నాకు విరోధంగా చెప్తుంది. నేను పాపం చేస్తున్నాను, అయ్యే వదిలిపోతుంది అనుకుంటున్నాం. కాదు కాదు కాదు, పాపం చెప్తుంది. ఈ పాపం చేశాడు. ఏం చేశాడు? అవమానం తెచ్చుకున్నాడు. ఏం అవమానం? పాపం చేశావు. నీకు విరోధంగా, నాకు విరోధంగా నా యొక్క పాపం దేవుని దగ్గర ఏం చేస్తుంది? సాక్ష్యం పలుకుతుంది. పాపం చేసినటువంటి వాడు ఏం చేయాలి? అది పరిపక్వమైన తర్వాత ఖచ్చితంగా మరణము, శిక్షను పొందాల్సినటువంటి అవసరత అనేది ఉంటున్నది. ఇర్మియా 6వ అధ్యాయము 15వ వచనము. వారు హేయక్రియలు చేయుచున్నందువలన సిగ్గుపడవలసి వచ్చును. దేవునికి విరోధంగా హేయమైన క్రియలు ఒక వ్యక్తి చేసినట్లయితే, హేయమైనటువంటి క్రియలు ఒక వ్యక్తి చేసినట్లయితే అదేం చేస్తుంది? దానికి సిగ్గును తీసుకొస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి ఏం చేయలేవు, నువ్వు రాలేవు. అవమానము, సిగ్గు, మరియు నీ యొక్క ముఖాన్ని ఏం చేయలేవు, నువ్వు పైకెత్తుకొని దేవునికి ప్రార్థన చేయలేవని ఎజ్రా గారు తెలియజేస్తున్నారు. మరి ఇర్మియా గారు తెలియజేస్తున్నారు, వారు చేసినటువంటి అవహేయమైన క్రియలు వారికి ఏం తీసుకొచ్చింది? సిగ్గును తీసుకొచ్చింది. అయితే సిగ్గుని తెలిసి కూడా కొంతమంది పాపం చేస్తారు. సిగ్గేది పాపం వలన కొంతమంది ఏం చేయబడతారంటే, అది సిగ్గు, అవమానం అనుకున్నాను సరే ఏం చేస్తాం మనం అనేక సందర్భాల్లో వాత వేయబడిన మనసాక్షి కలిగిన పాపం చేయాలి. అలాంటి వాళ్ళు ఒక ఆమె ఎవరంటే సామెతలు 7వ అధ్యాయం 13వ వచనంలో, సామెతలు 7వ అధ్యాయం 13వ వచనం. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనేను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను. ఈ యొక్క జారస్త్రీ ఏం చేస్తుంది? అది సిగ్గుమాలిన పనులు చేస్తుంది. జారస్త్రీ సిగ్గుమాలిన పనులు చేసేటువంటిది. అది అవమానం, సిగ్గని తనకు తెలుసును. అయినను సరే ఆ సిగ్గుమాలినమైనటువంటి ముఖాన్ని పెట్టుకుని ఏం చేస్తుందంటే ఆమె అతన్ని ముద్దు పెట్టుకుంటుంది. కారణం ఏమిటంటే అది వాత వేయబడినటువంటి మనసాక్షి. ఈనాడు మనం పాపానికి అలాంటి స్థితిలో దిగజారి ఉన్నట్లయితే, ఆదామవులు ఒక పాపానికి ఏం చేశారు? వాళ్ళు అవమానాన్ని గుర్తించి వెళ్ళి దాక్కునేశారు. కానీ ఈనాడు మనుషులు ఎన్ని పాపాలు చేస్తున్నారు దేవునికి విరోధంగా? నీవు నేను ఆలోచించేయాలి. మనం ఎన్నిసార్లు సిగ్గుతో, అవమానంతో, భయంతో మనం దాక్కొని ఉన్నాం ఆలోచించే. మనం దాక్కొని ఉన్నాం కాబట్టి దేవునికి తెలియదని మనం ఆలోచన చేస్తున్నాం. మనం దేవునికి తెలియకుండా ఎక్కడ కూడా దాక్కోలేము. మొదట ఒకవేళ నువ్వు దాక్కున్నా సరే నీ పాపం అనేది ఏం చేస్తుంది? బయట పెట్టేస్తుంది. ఈ పాపం ఏం చేస్తుంది? నిన్ను బయటికి లాక్కొస్తుంది. దేవుని యొక్క స్వరం అనేది ఏం చేస్తుందంటే నిన్ను బయటికి తీసుకొచ్చి నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష పడేలాగా, నేను చేసిన పాపమే నాకు విరోధంగా దేవుని దగ్గర సాక్ష్యం పలుకుతుంది. ఇక్కడ వీరు చేసిన పాపము వారికి విరోధంగా ఎలాంటి సాక్ష్యం పలుకుతున్నది? 10వ వచనం గమనించిన, అని చెప్పినాడు గమనించిన. అతడు నేను తోటలో నీ స్వరం విన్న దిగంబరిగా నుంచిన గనక భయపడి దాక్కుంటుంది. ఏ విధంగా ఆయన యొక్క పాపం ఆయనకు విరోధం సాక్ష్యం చెప్పింది? అయ్యా నువ్వు ఎందుకు వెళ్ళి దాముకున్నావు చెట్ల కింద అన్నప్పుడు నేను దిగంబరిగా గుర్తించాను. ఓ దిగంబరి గుర్తించడానికి నువ్వు దిగంబరి అవ్వడానికి కారణమైనది ఏమిటి? పాపము. నువ్వు దిగంబరి అవ్వడానికి కారణం ఏమిటంటే పాపము. ఆ పాపం అనేది ఎప్పుడైతే జరిగినదో నువ్వు దిగంబరుడైపోయావు. నువ్వు దిగంబరుడైనావంటే నీ పాపం ఏం చేసింది? ఇప్పుడు నిన్ను పట్టించేస్తుంది. నువ్వు ఎప్పుడైతే అవమానపరచబడ్డావో, అవమానపరచబడినటువంటి వ్యక్తిని తాను ఆ యొక్క అవమానమును ఏది పట్టిస్తున్నది? అవమానమును కారణమైన పాపం అనేది దేవుని దగ్గర నాకు విరోధంగా సాక్ష్యం పలుకుతున్నది. ఆ విధంగా పలికినప్పుడు నిలబడడానికి ఆదాము దగ్గర ఏమున్నది? తన్ను కప్పుకోవడానికి ఏది లేదు. ఆకులు సరిపోదు.
తను చేసినటువంటి పాపాన్ని కప్పుకోవడానికి అవ్వకు వచ్చి ఆదాము సరిపోడు, ఆదాముకు వచ్చి అవ్వ సరిపోదు, వారి ఇరువును కప్పడానికి సాతానుడు కూడా సరిపోడు. వారి ఇరువును పాపం చేయడం ప్రేరేపించాడు కదా, సరే సాతానుడైనా వచ్చి వారి పక్షం నిలబడి దేవుని సన్నిధిలో కోరుకుంటాడంటే అది కూడా కుదరదు. నీ యొక్క పాపం మాత్రం ఏం చేస్తుంది, ఒక పక్క నిలబడుతుంది. దోషం చేసిన వాళ్ళు ఇంకొక పక్క నిలబడతారు. న్యాయాధిపతి వారి మధ్యలో నిలబడి ఏం చేయడం జరుగుతుంది, ఇప్పుడు తీర్పును తీర్చడం జరుగుతుంది. అలాంటి ఒక కార్యక్రమమే ఏం జరిగింది ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో జరగబోతుంది. పాపము వెంటనే శిక్ష, పాపము వెంటనే శిక్ష. ఆ విధంగా మనం శిక్షించినట్లయితే ఎంతమంది బతుకున్న వాళ్ళం ఇప్పటివరకు మనం ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో మనం శిక్షించబడేవారు, ఎప్పుడో మనం నశించిపోయేటువంటి వారు. అయినైనా సరే దేవుడు మన విషయంలో ఆయన ఇంకొన్ని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, మనమందరము మారు మనసు పొందినట్లుగా. ఒకసారి గమనించాలి, పాపం వలన కలిగినది అంటే ఏమిటి, అవమానం. ఈ అవమానం ఎవరు పొందారు, అవ్వ ఆదాములు పొందారు. వీళ్ళు మాత్రమే కాదు, మనమందరం పాపం చేసినందువలన మనం కూడా అలాంటి అవమాన స్థితిలోనే ఉన్నాం. మనమందరం కూడా ఏ స్థితిలో ఉన్నాం, మనమందరం కూడా అదే అవమానాన్ని పొంది ఉన్నాం. రోమా 3:23 తెలియజేయబడుతుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపం ఒక పాపం అనేది ఆదాము అవ్వలకి ఏ విధంగా అవమానం తీసుకొచ్చినదో, అలాగే లోకంలో ఉన్న వారందరూ చేసిన పాపం వలన మన లోకంలో ఉన్న వారందరూ ఏం చేశారు, ఇప్పుడు ఆ యొక్క అవమానాన్ని మనము కలిగి ఉన్నాం. అవునా? ప్రతి ఒక్కరికి అవమానమే. ఆదాము అవ్వలు మాత్రం ఆ రోజు పాపం చేసి అవమానం పొందారు, మనం పాపం చేయలేదా? మనం కూడా చేస్తున్నాం. అంటే మనం ఏం చేయలేకపోతున్నాము, మనం దాముకున్నాం కాబట్టి ఈరోజు నేరుగా వచ్చి మనం తీర్పు తెచ్చలేదు కాబట్టి మనం తప్పించుకోగలుగుతున్నాం, మనం బయటపడలేకపోతున్నాం. మనం యథార్థవంతులుగా ఉన్నట్లయితే ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే మనం నేను చేసిన పాపాన్ని ధైర్యంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేయలేకపోతున్నాము, మనం అలాగూ బయటపడలేకపోతున్నాం. కారణం ఏమిటంటే తీర్పు అనేది ఆనాడు ఆదాము జరిగినట్లుగా అవ్వకు జరిగినట్టు ఈనాడు మనకి జరగడం లేదు కాబట్టి. అందువల్ల దేవుడు దాన్ని మర్చిపోతాడని దాన్ని అర్థం కాదు. పాపం చేసినట్లయితే ఒకరోజు ఖచ్చితంగా దానికి శిక్ష అనేది ఉండబోతున్నది. ఇప్పుడు గమనించాలి, ఆదాము యొక్క పాపం అనేది ఆయనకి ఏం తీసుకొచ్చింది, ఇప్పుడు అవమానాన్ని తీసుకొచ్చింది. కరెక్టేనా? అవమానాన్ని తీసుకొచ్చింది. సరే, మన యొక్క పాపం ఏం తీసుకొచ్చింది, అదే అవమానాన్ని తీసుకొచ్చింది. కరెక్టేనా? ఈ అవమానములన్నిటినీ యేసుక్రీస్తు మన పక్షును సిలువలో మోసారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అనేది తెలియజేయబడేటువంటి అంశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ 12:2. ఎంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించినందు మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కట్టి దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూపుచు మన ఎదుట ఉంచబడిన పందెం లోతుకు పరిగెత్తడం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి. ఏ అవమానం అది? ఆదాముకి ఏ యొక్క అవమానం అయితే కలిగినదో పాపం వలన కలిగినటువంటి అవమానం ఇది. పాపం వలన కలిగినటువంటి అవమానమును అక్కడ ఉన్నటువంటి ఆదామవ్వలు పొందారు. అలాగనే మనమందరం పాపం చేసి మన మీద ఉన్నటువంటి అవమానములన్నింటిని ఏం చేసాం, మనం మూట కట్టుకున్నాం. మూట కట్టినటువంటి యొక్క అవమానం అంతా కూడా ఏం చేయబడింది, ఇప్పుడు దానికి శిక్ష పొందాలి. ఆదాము అవ్వలు ఏ విధంగా దేవుని వల్ల శిక్షించబడతారో అలాగే పాపం అనేది ఏం చేయబడవాలను, శిక్షించబడాలి. కానీ ఆ యొక్క శిక్ష అనేది ఏం చేయాలి, సిలువలో జరగాలి. అలాంటి సిలువ
యేసుక్రీస్తు వారు మోయడం అనేది ఎలాగుండేది? అవమానకరమైంది. అయినను సరే మన కొరకు ఏం చేశాడు ఆయన? లోక పాపములను మోసుకున్నటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆ యొక్క అవమానం ఏం చేశాడు? ఆయన సిలువలో భరించడం. కాబట్టి ఆ యొక్క సిలువ అనేది ఎంత అవమానం తీసుకొచ్చింది ఆయనకి? ఎంతనో అవమానం తీసుకొచ్చింది. కొద్ది అవమానం కాదు, ఎంతో అవమానం తీసుకొచ్చింది. పాపములన్నిటిని ఏం చేశాడు? తన మీద మోసుకున్నందువలన ఆ యొక్క అన్నిటి వల్ల కలిగినటువంటి అవమానం ఏం చేయబడింది? ఆయన మీద మోపబడేది. అవమానం అనేది సిలువ ద్వారా జరిగించాలి కాబట్టి ఆయనని సహించడానికి ఏం చేశాడు? ఆయన అవమానాన్ని కూడా ఆయన నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క అవమానం అనేది తీసివేయబడింది యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి ఆనాడు ఆదాము ఒక్క పాపం వలన కలిగిన అవమానం ఆయన దాముకోగలిగినాడు. కానీ ఆదాములాగా యథార్థవంతులుగా మనం ఏం చేయలేకపోతున్నాం, ఈనాడు దాముకోలేకపోతున్నాం. కానీ మన అవమానములన్నిటినీ యేసుక్రీస్తు వారి మీద దేవుడు ఉంచినందువలన ఆ యొక్క అవమానం కూడా ఆయన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఏం చేశాడో మన కొరకు ఆయన మరణించడం జరిగింది. కాబట్టి దాని గురించి అది మాట్లాడేటువంటిది ఉంటున్నది. కాబట్టి తమ యొక్క అవమానమును వారు ఏం చేశారు? 10వ వచనంలో 10వ అధ్యాయంలో వారు ఏం చేశారంటే 7వ వచనంలో, అప్పుడు వారిద్దరు కన్నులు తెరబడి వారు దిగంబరులు మనం తెలుసుకొని అంజూరపు కాకులను కట్టి కుట్టి తమ కచ్చర్లుగా వారు చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క కచ్చడలు 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంజూరపు ఆకులు కుట్టి తమ అవమానమును ఏం చేశారు? వాళ్ళు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేశారు. ఈ యొక్క అవమానం అనేది పోవడానికి కచ్చడలు సరిపోతుందా? సరిపోదు. అందువలన మనం ఏం ఆజ్ఞాపించబడి ఉన్నామంటే 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలలో ఈ విధంగా పేతురు గారు తెలియజేయడం జరుగుతుంది, గమనించాలి. 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు. మూడవ వచనంలో, జడలు అల్లుకొనిటియు బంగారు నగలు పెట్టుకొనిటి వస్త్రములు ధరించుకొనిటి వెనుకటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణములు అక్షాలంకరం మీ హృదయముల అంతరంగ స్వభావం అందు మీకు అలంకారం ఉండవలే దేవుని దృష్టికి మిగులు విలువైనది. భూస్వర్ణమైనటువంటి కొన్ని ఆభరణముల ద్వారా మనం తప్పుకున్నందువలన మనం గొప్పవారి దేవుని దృష్టికి కనబడలేదు. మనం కప్పుకోవాల్సినటువంటి దేనితో మన దేవుని దగ్గర కప్పుకోవాలి? అక్షయ అలంకారము. 4వ వచనం చెప్పబడినటువంటి ఇలాంటి ఆభరణములతో మనల్ని కప్పుకోవాలి. ఎలాంటి అలంకారం అది? 4వ వచనం చెప్తుంది, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా మీ హృదయంలో అంతరంగ స్వభావం మంది మీకు అలంకారముగా ఉండి దేవుని దృష్టికి మిగులు విలువైనది. ఇలాంటి వాటితో మనల్ని కప్పుకోవాలని, కానీ బాహ్యమైన వస్త్రాలతో మనల్ని కప్పుకున్నందువలన మనం ఏం చేయలేము? రక్షించి పొందలేము. 3వ వచనం చెప్తున్నాడు ఆయన, జడలను కొనిటియు బంగారు నగలు పెట్టుకొనిటియు వస్త్రాలు ధరించుకొనిటియు వెలవ పెట్టి అలంకారం మీకు అలంకారంగా ఉండక. ఇలాంటి అలంకారంతో మనం కప్పుకున్నందువలన పరిశుద్ధుల దేవుని దృష్టిలో తెచ్చబడలేము. ఈ వీరు కచ్చడలు కలుచుకున్నందు మాత్రాన దేవుని దృష్టిలో వీరు పాపం లేని వారికి ఏం చేయలేరు? నిలబడలేరు. కాబట్టి వారైనా సరే మనమైనా సరే మనం కప్పుకోవాల్సినటువంటి అలంకారం అనేది వేరే. మనము కప్పుకోకుండా అవసరం లేనటువంటి అలంకారం అనేది వేరేగా ఉంటున్నది. దీని నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి? దీని నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠములు అనేది ఏమిటి? ఏం పాఠాలు నేర్చుకోవాలి మనము? ఒకటి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం 10వ వచనం వరకు ఏమిటంటే,
ఈ యొక్క 3వ అధ్యాయము మొదటి 8 వచనాలలో, 8 నుంచి 10 వచనాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు. నేను వాటిని బోర్డు మీద రాస్తాను, ఒకసారి మీరు ఆలోచన చేయండి. 1, మొట్టమొదటగా పాప రోగం అనేది లోకంలోని ప్రవేశించింది. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే ఇదే ప్రారంభం, పాపమునకు ప్రారంభం ఇదే. పాప రోగం అనేది మొట్టమొదటిగా ఏం చేయబడింది, లోకంలోనికి ప్రవేశించింది. ఎప్పుడు వారు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే హబక్కులో చెప్పినట్లుగా నిబంధనను వారు అతిక్రమించారో, దేవుడు తినకూడదని చెప్పినటువంటి పండుని ఎప్పుడైతే తిన్నారో అప్పుడు పాపం అనేది లోకంలోనికి మొట్టమొదటగా ప్రవేశించింది. మొట్టమొదటగా అది పాపం అనేది ప్రవేశించింది. కానీ ఒక విషయం ఏమిటంటే, ఈ పాపము ప్రవేశించిందే కానీ ఇది రోగం, ఇది పాపం అనేటువంటి రోగం, ఇది ఒక డిసీజ్ అన్నమాట. ఇది ఒక క్రూరమైనటువంటి రోగం, ఇది అంటువ్యాధి. ఈ రోగం అనేది మొట్టమొదటగా ప్రవేశించింది. కానీ అంతకు ముందుగా దాని యొక్క ఆరిజిన్ ఏమిటో మనకు తెలియదు. అంటే ఈ యొక్క పాపం అనేది ఎక్కడ పుట్టిందని మనకు తెలియదు. పాపం అనేది మొట్టమొదటి లోకంలో వచ్చినదని మనకు తెలుసు, కానీ దాని యొక్క పుట్టుక ఏమిటో మనకు తెలియదు. దేవుడు పాపం మొట్టమొదటిగా లోకంలోనే ప్రవేశించింది ఆదాము అవ్వల ద్వారా ప్రవేశించింది. దాని యొక్క పుట్టుక అనేది ఎప్పుడైనా మనకి ఖచ్చితంగా తెలియదు. అయితే ఇక్కడ అని చెప్తున్నాడు, ఇది అంటువ్యాధి లాంటిది. ఈ యొక్క వ్యాధి అనేది ఎలాంటిది, పాపం అనే వ్యాధి రోగంతో పోల్చబడింది. ఈ యొక్క వ్యాధి అనేది అంటు రోగంతో పోల్చబడింది, అంటు రోగంతో పోల్చబడినటువంటిది ఉంటుంది. 2, ఈ రోగం అనేది ఆదాము అవ్వల ద్వారా లోకములోని ప్రవేశించింది. ఆదాము అవ్వల ద్వారా ప్రవేశించింది. కాబట్టి నేను బోర్డు మీద రాసేటువంటి వాటిని మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటగా పాపం అనేది ఎప్పుడు వచ్చింది, మొట్టమొదటగా ఆదాములు ఎప్పుడైతే ఆ యొక్క తినకూడదని చెప్పినటువంటి పండుని తిని అవిధేయులయ్యారో, వారు తినుదినమున మీరు చనిపోతారని వారికి దేవుడు ఏం చేశాడు, సెలవిచ్చాడు. అవునా? ఈ యొక్క చనిపోవడం అనేటువంటిది భూసంబంధమైనటువంటి మరణాన్ని గురించి ఇక్కడ ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే వారు తిన్నారు, వారు భూసంబంధం చచ్చిపోయింది, దాని సంగతి వేరే. కానీ వారు భూసంబంధం బతికే ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక మరణం అనేది వారికి రావడం జరిగింది. అంటే ఇక మీద దేవునితో వారికి ఎలాంటి సహవాసాలు లేదు. పాపము ఉన్నట్లయితే సహవాసాన్ని దేవుడు కోరుకోడు. పాపం ఎప్పుడైతే వచ్చినదో, వారి ద్వారా ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వచ్చినదో, వెంటనే దేవుడు ఏం చేశాడు, తన సహవాసాన్ని, నిబంధనను వారు అతిక్రమించినందువలన, నిబంధన అనేది భంగం కలిగినందువలన ఇక మీదట సహవాసం అనేది కుదరదు. నిబంధనలో మనం ఎంతకాలం నిల్చుంటామో అంతకాలం ఏం జరుగుతుంది, దేవునితో సహవాసం ఉంటుంది. నిబంధన అనేది ఇరువురు వల్ల చేయబడేటువంటిది. ఒక నిబంధన అనేది దాని అర్థం ఏమిటంటే 2 రకాలైనటువంటి ప్రజల మధ్య చేయబడేటువంటిది నిబంధన. ఈ నిబంధనలో దేవుడు ఒక పక్షం ఉన్నాడు, ఆదాము అవ్వలు మరో పక్షంలో ఉన్నారు. ఎప్పుడైతే ఇక నిబంధన అనేది ఒక పక్షం ఉన్నటువంటి వారు అతిక్రమించారో, ఆ నిబంధన అనేది ఏం జరిగింది, ఇప్పుడు భంగపరచబడింది. ఎవరైతే ఈ యొక్క నిబంధనను అతిక్రమించారో వారు ఏం చేయబడ్డారు, ఇప్పుడు వారు ఇంకొక నిబంధన కర్తకు నుంచి వారు ఏం చేయబడ్డారు, ఇప్పుడు దూరపరచబడ్డారు. ఒక
ఒక కవనెంట్, ఒక ఒక ఒడంబడిక అనేది దానిని సూచించేటట్టు కొడుతున్నది. కాబట్టి మొట్టమొదటగా పాపము అనే ఒక రోగము లోకములోనికి ప్రవేశించింది. ఇదే మొదటి సందర్భం. 2, ఈ యొక్క పాప రోగం అనేది ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి ప్రవేశించింది. అదే మనము తెలియజేసేటువంటి అంశం అనేది. కాబట్టి వారు పాపం చేయనంత వరకు, దేవుని యొక్క ఆజ్ఞ వారు అతిక్రమించినంత వరకు పాపం గురించి ఎక్కడ కూడా ఆరోపించబడలేదు, పాపాన్ని గురించి చెప్పబడలేదు. ఎక్కడ కూడా దాని పరిస్థితులు అనేది మనకి ఎక్కడ కూడా అనుకూలంగా మనకు మార్చబడలేదు. ఎప్పుడైతే ఆదాము అవ్వల యొక్క పండును తిన్నారో, తినిన వెంటనే ఏం జరిగింది? ఇప్పుడు పాపం అనేది లోకమును ప్రవేశించింది. మరి ఆదాము అవ్వల ద్వారా ప్రవేశించింది. 3వ పాయింట్ ఏమిటంటే, ఈ పాప రోగం అనేది ఎప్పుడు ప్రవేశించిందంటే, ఎప్పుడు వచ్చిందంటే, ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు వారు అవిధేయులయ్యారో, అప్పుడు మాత్రం అది ప్రవేశించినది ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క పాప రోగం అనేది మొట్టమొదటగా ప్రవేశించినటువంటి సందర్భము, ఈ పాపం అనేది ఆదాము అవ్వల ద్వారా ప్రవేశించబడింది. 3వది, ఈ యొక్క పాపం అనేది ఏం చేయబడింది? ఆజ్ఞ అతిక్రమించవలన ఆజ్ఞ అతిక్రమణ ద్వారా కలిగినటువంటిది. 4వ పాయింట్ ఏమిటంటే, ఈ యొక్క పాపం అనేది, పాప రోగం అనేది ఇది రోగమే, అంటువ్యాధే, లేదని చెప్పడం లేదు. కానీ ఈ పాప రోగానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇది పితృపారంపర్యంగా వచ్చేది కాదు. అంటే ఏమిటది? ఆదాము పాపం చేశాడు కాబట్టి నాకు కూడా వచ్చింది అనడము తప్పు. అందుకనే ముందుగా చెప్పాము, ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పాపం అనేది వస్తుంది. అంతేగాని ఆనాడు ఆదాము అవ్వలు పాపం చేసినందువలన ఈనాడు నాకు అది ఆ అంటువ్యాధి అనేది ఎక్కడ నాకు తగులుకోదు. 6000 సంవత్సరాల క్రితం పాపం చేసినందువలన ఆ పాపం అనేది ఈనాడు నాకు రాదు. అది పితృపారంపర్యంగా వచ్చేటువంటిది కాదు. తండ్రి పాపం చేస్తే తండ్రి మరణించాలి, కుమారుడు పాపం చేసినట్లయితే కుమారుడు మరణించాలి. ఎవరు ద్రాక్ష కాయలు తింటే వారి యొక్క పళ్ళు ఏం చేస్తుంది? పులుస్తుంది. తండ్రి ద్రాక్షకాయలు తిన్నందువల్ల కుమారుల యొక్క పులుడు అనేది పులవదు. ఆదాము అవ్వలు పాపం చేసినందువల్ల ఆ యొక్క పాపం అనేది వారికి మోపబడినది. వారు పాపం చేసినందువల్ల ఆ యొక్క పాపం అనేది ఏం చేయబడదు? నా మీద ఆరోపించబడదు. కాబట్టి ఈ యొక్క పాప రోగము లోకంలో ప్రవేశించింది వాస్తవమే. ఈ పాప రోగం అనేది ఆదాము అవ్వల ద్వారా ప్రవేశించింది కూడా వాస్తవమే. ఈ పాప రోగం అనేది ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ప్రవేశించింది కూడా వాస్తవమే. అయితే ఈ యొక్క పాప రోగం అనేది పితృపారంపర్యంగా వచ్చేటటువంటిది కాదు. అనేక మంది చెప్తుంటారు, ఏమని చెప్తారు? ఒరిజినల్ సిన్ అంటారు అన్నమాట. సో అది అబద్ధం. అది ఒకవేళ అది నిజమైనట్లయితే మనం ఏం చేయాలి? మనం అన్యాయంగా శిక్షించబడుతున్నాం, అంతేనా? ఆదామవులు ఏనాడు వాళ్ళు పాపం చేశారు, వాళ్ళని బట్టి మన మీదకు ఆ పాపం రావడం ఏమిటి? అది కుదరదు. దేవుడు చాలా తేటగా తెలియజేశాడు, ఆ పండును నువ్వు తినమని ఏం చేస్తావు? నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు. నువ్వు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నీకు పాపం వస్తుంది. నేను ఆజ్ఞను అతిక్రమించినట్లయితే నాకు పాపం వస్తుంది. ఆదాము ఎన్ని పాపాలు చేశాడు? ఒకే పాపం. ఏం చేశాడు? ఏం పాపం చేశాడు? భార్య మాట అన్నాడు. ఒకే ఒక పాపం చేశాడు. అదేమిటది? పండుని అన్నాడు.
ఆయన తినకూడదని చెప్పినటువంటి పండుని తినడమే ఆయన చేసినటువంటి పాపం. అంతే తప్ప ఇంకేది కాదు. ఇది పితృపారంపర్యంగా వచ్చేటువంటిది కాదు. కానీ ఈ పాపానికి అనేక రకాలైనటువంటి అనేకమైన రూపాలు ఉన్నాయి. పాప రోగానికి అనేక రకాల రోగాలు, అనేక రకాల రూపాలు ఉన్నాయి. ఒక పాపమే అన్నట్టు చెప్పబడింది, అంతేనా? ఒకే పాపం చెప్పబడింది. కానీ కొంతకాలానికి అనేక సంవత్సరాలకైనా సరే, అనేకమైన 6000 సంవత్సరాలకైనా సరే, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎన్ని రకాలైన పాపాలు గలతీ పత్రికలు 5వ అధ్యాయం చూపిస్తారు ఆయన గమనించారు. మత్తయి 15వ అధ్యాయంలోనైనా సరే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనైనా సరే, శరీర కార్యములు స్పష్టమైన వివరణ, జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లతో కూడిన ఆటపాటలు మొదలైనవి చెందుకొచ్చిన మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని యొక్క రాజ్యం ప్రచురించుకోవడం మీద స్పష్టంగా చెప్తున్నాను. పాపానికి ఎన్ని రూపాలు వచ్చేసిందో గమనించాలి. ఈ యొక్క పాపానికి అనేక రకాలు వచ్చేసింది. ఒక వైరసే మనం చెప్తున్నాం కదా, ఉదాహరణకి మనం చూసాం కరోనా వైరస్ అంటున్నాం. ఆ కరోనా వైరస్కి వచ్చి ఏం చేసింది? ఇప్పుడు దానికి అనేక రకాలైనటువంటి కొత్త వైరస్లను అది పుట్టించింది అనమాట. అది ఎన్ని రూపాలలో ఉన్నను సరే అది ఏమిగా పరిగణించబడుతుంది? పాపంగానే పరిగణించబడుతుంది. ఒకవేళ మనం చెప్పవచ్చు, ఏమనేసి యేసుక్రీస్తు వారు కూడా తేటగా తెలియజేశారు మత్తయి 15వ అధ్యాయంలో. ఇక్కడ గలతీ పత్రికలో పౌలు గారు ఏం తెలియజేస్తున్నారు? ఇక్కడ చెప్తున్నాడు, ఆయన జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహములు, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతులు, ఐశ్వర్యులు, మత్తత, మల్లతో కూడిన ఇవన్నీ ఆది కాండములు వారికి ఏదైనా సంబంధం ఉందా? ఏది కూడా సంబంధం లేదు. ఒక పాపం ఆజ్ఞను అతిక్రమించేవారు, తినకూడదని పండిన వారు తిన్నారు. ఒకే పాపం అది. కానీ ఆ పాపం అనేది కొంతకాలానికి ఏమైపోయింది? అనేకమైనటువంటి రూపాలకు అది దారితీసింది. అనేకమైన రూపాలకు అది దారితీసింది. కాబట్టి ఈనాడు ఆ పాపాన్ని మనం ఎన్ని రకాలుగా చదివినా సరే అవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటిదే? పాపానికి సంబంధించినటువంటిదే. 6వ పాయింట్ ఏమిటంటే, ఈ రోగం ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ అపవిత్రమైన వారు. ఈ రోగాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ ఎలాగున్నారు? దేవుని దృష్టిలో అపవిత్రులు, అపవిత్రమైన వారు. అది నేనైనా ఉన్నాయి, మీరైనా ఉన్నాయి, ఆనాడు ఆదామవలుగా ఉన్నాయి, మరి ఎవరైనా సరే ఉన్నాయి. ఇలాంటి రోగం యొక్క సూచనలను మనము ఏ రూపంలో ఎవరి దగ్గర కనుగొన్నా సరే దాని అర్థం ఏమిటంటే వారు ఏం చేయబడ్డారు? అపవిత్రపరచబడి ఉన్నారు. అలాంటి ఒక రోగం ఇది మనుషుని పూర్తిగా ఏం చేస్తుంది? అది అపవిత్రపరిచేస్తుంది. దేవుని దృష్టిలో మనుషుని ఏం చేస్తుంది? పూర్తిగా అపవిత్రపరుస్తుంది. ఇలాంటి ఒక రోగం అనేది ఏం చేస్తుంది? ఇలాంటి రోగం అనేది మనుషుని పూర్తిగా ఏం చేస్తుందంటే అపవిత్రునిగా దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. మన దృష్టిలో నేను పాపం చేశాను, నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి మీ దృష్టిలో నేను అపవిత్రుడు కనబడకపోవచ్చు, నేను అపవిత్రుడు కాకపోవచ్చు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో వచ్చి ఒక వ్యక్తి వచ్చి నిలబడుకున్నాడు అనుకో, ఏ పాపం చేసినా సరే గుర్తించలేదు. అతడు ఎలాంటి సమస్య ఉన్నా సరే గుర్తించలేదు. కానీ ఒక అపవిత్రుడు వచ్చాడు అనుకో, ఉదాహరణకు వచ్చి కుష్ఠరోగి వచ్చాడు అనుకో, వాళ్ళ దగ్గర నిలబెట్టలేదు, దగ్గరే తెచ్చుకోరు. నువ్వు రాజు అయినా సరే బయటకు వెళ్ళాల్సినటువంటి వాడు.
కారణం ఏమిటంటే ఆ రోగము ఎలాంటిది, అది అపవిత్రంగా చేసేస్తుంది నిన్ను మాత్రం దేవుని దృష్టిలో అపవిత్రంగా చేయదు. 7వ పాయింట్ ఏమిటంటే ఇది అంటురోగం. ఈ యొక్క రోగముతో ఉన్నటువంటి వారిను ఎవరు కలుసుకున్నా వారికి ఆ రోగం వచ్చేస్తుంది. ఈ రోగం ఎలాంటిదంటే, ఈ రోగంతో ఉన్నటువంటి వారిని, ఈ రోగంతో ఉన్నటువంటి వారితో నువ్వు కలుసుకొని సాంగత్యం చేసినట్లయితే నువ్వు కూడా ఏమైపోతావు, కొన్ని రోజులకి నువ్వు కూడా దొంగగా మారిపోతావు, నువ్వు కూడా తాగుబోతుగా మారిపోతావు, నువ్వు కూడా వ్యభిచారిగా మారిపోతావు. అందువల్లనే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఇలాంటి సహోదరులతో మీరేం చేయకూడదు, మీరు సాంగత్యం కలగజేయకూడదు. కారణం ఏమిటంటే పులిసిన పిండి కొంతైనా సరే ఏం చేస్తుంది, ముద్ద అంతా పులింపజేస్తుంది. కాబట్టి మీరేం చేయండి, మీరు ఆ పులిసిన పిండిని తీసేయండి. ఇది అంటురోగం. ఇది ఆయన పాపం చేశాడు, నాకేముంది, నేను బలంగా ఉన్నాను, ఆయన వెళ్ళి తాగుతాడు, తాగని నేనైతే సైలెంట్గా వెళ్ళి ఏం చేస్తాను, నేను ఆయనతో కూర్చుంటాను తప్ప నేను ఆయన అస్సలు ముట్టుకోను. కానీ ఒక 2 నెలలు, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలల తర్వాత ఎక్కడ చూడవచ్చు ఆయన్ని? ఇద్దరు ఒకే దగ్గర ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ చిన్న గ్లాసులు ఆదివారం తాగితే అక్కడ సాయంకాలము పెద్ద గ్లాసులు ద్రాక్షరసం తాగుతున్నారు. ఇక్కడ చిన్న గ్లాసులో వారు ద్రాక్షరసం ముద్దు తీసుకుంటారు, ఆయన సాయంకాలం అయినప్పుడు వారికి అక్కడ పెద్ద గ్లాసులు ఉంటుంది. ఎందుకంటే కొంతకాలానికి ఏమైపోతుంది అంటే ఏం చేస్తుంది, వాళ్ళని కూడా లాగేసుకుంటుంది. అలాంటి ఒక రోగం కలిగినటువంటిది ఈ యొక్క పాపం అనేది. అయితే ఈ యొక్క పాపం మనకు నివారణ మనుషుని వలన కలిగేది కాదు. మనుషునికి యొక్క పాపమునకు నివారణ మందు అనేది ఎక్కడ లేదు, మనుషుని దగ్గర లేదు, మనుషుడు కనిపెట్టలేదు. మనుషుల వల్ల నీ యొక్క పాప నివారణకి మందు కావలసినటువంటి మందు అనేది లేదు, అది ఎక్కడా లేదు. ఆదాము నుంచి దీనికి మందును కనుగొనాలని అనేకులు ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, ఆ రోగానికి కావాల్సిన మందును వారి దగ్గర కనుగొనలేకపోయారు. అయితే ఈ నివారణకు మందు ఒకే ఒకటి, అది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు మాత్రమే. ఈ యొక్క పాప రోగమునకు మందు ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే అనుగ్రహించగలరు. ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా మీకు రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క నామంలో మాత్రమే ఉన్నది. ఆయన ద్వారా మాత్రమే ఈ యొక్క పాపమునకు నివారణ అనేది దేవుడు ఉంచున్నాడు. కాబట్టి నీవు ఇలాంటి రోగమును కలిగి ఉన్నట్లయితే దానికి నివారణ కొరకు నువ్వేం చేయాలి? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ 10వ పాయింట్లో, ఒకవేళ ఇక నివారణను ప్రభు సన్నిధులను కనుగొనకపోయినట్లయితే, ప్రభు దగ్గర నువ్వు కనుక్కొనకపోయినట్లయితే, నువ్వు ప్రభు దగ్గర నీ యొక్క పాప రోగమునకు యొక్క భూమి మీద నివారణను పొందకపోయినట్లయితే నిత్య శిక్షకు మనమందరము నిలబడాల్సిందే. కాబట్టి
చివరిగా మనకి దొరికేటువంటి ఒకే ఒకటి ఏమిటి? యేసుక్రీస్తు ద్వారా నిత్య శిక్ష. నిత్య శిక్షకు మనం లోబడాలి. నీ పాపాలకు, నీ యొక్క పాపములను యేసుక్రీస్తు ద్వారా కడిగి వేయడానికి, నీ యొక్క అపవిత్రతను యేసుక్రీస్తు ద్వారా తీసివేయడానికి, నీ యొక్క రోగానికి నీతిగా యేసుక్రీస్తు స్వస్థత పొందకపోవడానికి నువ్వు సిద్ధపడినట్లయితే నీ యొక్క రోగమునకు మిగిలినటువంటిది ఏమిటి? నిత్యమైనటువంటి శిక్ష. కాబట్టి పాపం ఎలాగూ ప్రవేశించింది, పాపానికి ఎలాగూ మందు అనుగ్రహించబడింది, ఆ మందును నువ్వు తీసుకోబోయినట్లయితే పాపం వలన కలిగేటువంటి ఫలితమే నిత్య శిక్ష. కాబట్టి ఈ రోగం అనేది ఎలాంటి రోగం? ఇది మనుషులు మందులు ఇవ్వలేదు. ఈ రోగం అనేది అంటు రోగమే. ఈ రోగం అనేది ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చేటువంటిదే. అయితే పారంపర్యం కాదు, అది పారంపర్యమైనటువంటిది కూడా కాదు. అది ఈ పాపం అనేక రూపాలుగా ఉండవచ్చు. మళ్ళా అని చెప్తున్నాడు, ఈ యొక్క పాపం ఏం చేస్తుంది? మనుషుని అపవిత్రపరుస్తుంది. ఈ యొక్క పాపం అనేది అపవిత్రపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి ఎవరైతే దీంతో చేరుతారో వారందరూ కూడా అది మనుషులందరూ అపవిత్రులుగా చేసేది. దాంట్లో ఎవరు చేరినా సరే వారిని ఏం చేస్తుంది? అది అపవిత్రపరుస్తుంది. తర్వాత చెప్తున్న మనుషుల దగ్గర అయితే ఆ పాపానికి నివారణ లేదు. యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దాని నివారణ ఉన్నది. చివరగా ఆ నివారణ పొందిన స్థితిలో ఇప్పటికి ఉన్నా సరే, ఇప్పటికి నువ్వు నివారణ పొందకుండా ఉన్నట్టు సరే, ఒకవేళ నువ్వు పొందకుండా మరణించినట్లయితే నువ్వేం చేయాలి? నువ్వు నిత్య శిక్షకి వెళ్ళాలి. కాబట్టి మనుషుడికి ఈ లోకములో పాపం వచ్చింది కాబట్టి ఈ యొక్క పాపాన్ని లోకములో కడుక్కొని నువ్వు పరలోకం వెళ్ళాలి. కాబట్టి పాపంలోనికి లోకంలోని పాపం వచ్చింది. వచ్చిన దగ్గర నువ్వు కడుక్కోవాలి. వచ్చిన దగ్గర నీ యొక్క పాపం అనేది శుద్ధి కలిగిన వాడే దేవుని యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళాలి, పరలోక నిత్యత్వానికి. నేను ఎక్కడ కడుక్కొని అక్కడ కొడుక్కుంటాను అనుకున్నట్లయితే ప్రయోజనము లేదు. ఒకసారి నువ్వు మరణించిన తర్వాత నీ యొక్క పాపపు ఆలోచనలు నీకున్న మారు మనసు పొందాలని నీకు ఇష్టం ఉన్నా సరే అవకాశం లేనిది ఏం చేయబడదు. ఏశావులాగా నువ్వు ఎంతగా కన్నీళ్ళు పెట్టి ఏడ్చినా సరే నీకు అవకాశం అనేది ఇవ్వబడదు. కాబట్టి నువ్వు ఆనాడు ఏం చేయబడతావు? అవకాశం భూమి మీద ఇవ్వబడినా సరే దాన్ని ఉపయోగించుకోలేని ఏశావు ఎలాగో భ్రష్టుడని చెప్పబడిందో మనం దానికన్నా డబల్ భ్రష్టులుగా అయిపోతాం ఇక భూమి మీద మనల్ని మనము శుద్ధీకరించుకోకపోయినట్లయితే. కాబట్టి ఆ యొక్క పాపం యొక్క పరిస్థితి అలాంటిది. ఒకవేళ మనం ఎలాంటి స్థితిలో ఉన్నట్లయితే మనల్ని గురించి మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరత కనిపించున్నది. కాబట్టి రెండో పాఠాన్ని ప్రభు చిత్తమని మిగిలిన వచనాలు మనం చదివేసిన తర్వాత మనం రెండో పాఠానికి వెళ్దాం. ఓపిక ఉన్నటువంటి మీ అందరికీ మరోసారి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.